రంగా అనే దొంగ మెషిన్ దొంగలించాడు. ఈ మెషిన్ ఏ వస్తువుకైనా కాపీస్ తయారు చేయగలదు. మెషిన్ మీద ఏటీఎం మాదిరి నంబర్స్ ఉన్నాయి. దొంగ మెషిన్లో ఒక కాయిన్ వేసి 8 నొక్కాడు. మెషిన్ తెరుచుకున్న శబ్దం వచ్చింది, కానీ తెరుచుకోలేదు. కొద్దిసేపటి తర్వాత మెషిన్ తెరుచుకుంది. అందులో నుండి 8 కాయిన్లు వచ్చాయి. దొంగకి అర్థమైంది ఏంటంటే మెషిన్ లెక్కలన్నీ అయ్యాకే తెరుచుకుంటుందని. మెషిన్లో 5/3 బటన్ కూడా ఉంది. దొంగ ఆ బటన్ నొక్కాడు. కొంచెం ఎక్కువ టైం తీసుకున్న ఒక ఫుల్ కాయిన్ మరియు 2/3వ కాయిన్ వచ్చింది. ఇప్పుడు దొంగ కన్ను రెడ్ కలర్ బటన్ రూట్ 2 మీద పడింది. ఈ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయగా ఎప్పుడూ చూడలేదు. ఈ బటన్ నొక్కితే ఏమవ్వచ్చు? దొంగ నెంబర్ నొక్కాడు. ఎంతసేపు వెయిట్ చేసినా మెషిన్ తెరుచుకోలేదు. ఇంకా దొంగకి విసుగొచ్చి వదిలేశాడు. మెషిన్లో ఉన్న మిగతా నంబర్లు కరణీయ సంఖ్యలు. అందుకే ఫ్రాక్షన్ అంటే P/Q ఫార్ములో రాస్తాం. కరణీయ సంఖ్యలు డెసిమల్ తర్వాత ఆగిపోతాయి లేదా రిపీట్ అవుతాయి. కానీ రూట్ 2 లాంటి అకరణీయ సంఖ్యలకి డెసిమల్ తర్వాత అంతం ఉండదు. అలాగని రిపీట్ కూడా అవ్వవు. మెషిన్ రూట్ 2 వాల్యూని ఎంత క్యాలిక్యులేట్ చేసినా ఒక స్థిరమైన నెంబర్ రాదు. దొంగకి అర్థమైంది లెక్కలు పూర్తిగా నేర్చుకుని రావాలని.